హలో హాయ్ అండి అందరికీ నమస్తే. ఈ కంటెంట్ ఏంటంటే గురిజుల గురించి. సో అంటే మనం ఫేస్బుక్, రెండోది వచ్చేసి యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్, ఇలా సోషల్ ప్లాట్ఫామ్ మనం ఓపెన్ చేస్తే చాలామంది ప్రమోట్ చేస్తూ అంటే ఈ గురీజీకి ఫోన్ చేయండి, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, మీ సమస్యలకి పరిష్కారం అవుతారు. అలా పరిష్కారం అయితే మనం బిలియనర్ అయిపోవచ్చు కదా. సో మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకోండి. అలా అంటే రెండు వచ్చేసి మనకు మెయిన్ దేవుణ్ణి మనం నమ్ముకొని మనం చేసే పనిని నిలపకుండా అది మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఒక స్టేటస్లో ఉంటారు. అది నేను చెప్పదలుచుకుంది. మంత్రాలు తంత్రాలకు చింతకాలు రాలే రోజులు అయితే లేవు. ఇప్పుడు మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు, కృషితో నాస్తి దుర్భిక్షం, చెప్తా నాస్తి పాతకమని. సో లెట్స్ ఇంకేంటి వీడియోకి లేక ఎంటర్ అయిపోదాం, చూసేయండి. బాబాయ్ నాకు ఒక సమస్య ఉన్నది బాబాయ్, నువ్వు తీర్చావు బాబాయ్. ఏంట్రా నీ సమస్య? నేను హైట్ పెరగలే ఉండే బాబాయ్. ఓ అంతేనా? సరే ఉండు, గురీజీకి ఫోన్ చేస్తా. నీ హైట్కి గల కారణం ఏంటో తెలుసుకున్నాం. హలో గురీజీ, ఎవడని ಎಂದರ್ತಾನವ ನಲ್ಲರ್ತಾನವ ಎಂಡ ಮಕ್ಕನ ಕೋರು ಪ್ರಶ್ನೆ ಉಂಡು ಪ್ರಶ್ನೆ ಅಂದ ಒಂದು ಐಟು ಕೊರವಾನ ಐಟು ಹೆಂಗನ ಕೂಡಲವು ಕಲ್ಯಾಣ ಪರಿಷ್ಕಾರಮವ ಓನ್ ಎತ್ತರ ವಯಸ್ಸರಿಯಾ 11 ఓన్ ఏది పడుకునుండయ్యా 5వ క్లాసు అదెంగనా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రశ్న వెళ్ళి ప్రశ్న బాబాయ్ ఏమంటా బాబాయ్, లాంగ్వేజ్ అర్థం కదా బాబాయ్. గురీజీ ఏమన్నాడు? ఏమన్నా అంటే నువ్వు నిద్రలేయగానే ఉదయం అంటే చీకట్లో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహా కడుక్కోవాలా, మూతి కడుక్కోవాలా, వీలైతే స్నానం చేయి, తూర్పు తిరిగి దండం పెట్టుకో. గురీజీ చెప్పాడు తెలుసా. నీ వల్ల చాలా ప్రాబ్లం అంట, నీ వల్ల కొన్ని కాపురాలు కూలిపోన్నాయంట. ఏం చేసేవరా నువ్వా? నేనేం చేసినా బాబాయ్? గురీజీ అన్నాడు రా, ఒక మంత్రం అంట పాటించు. ఏ మంత్రం బాబాయ్? అదా అబ్రహ దబ్రా దబ్రహ హబ్రా అబ్రహ దబ్రా దబ్రహ హబ్రా అని 3 సార్లు అని తూర్పు దండం పెట్టుకొని నీళ్ళు వచ్చేసి మహానట కొట్టుకో. వీడియో ఇష్టపడ్డంగలే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అడిచటం అది. లవ్ యూ వాచింగ్.